దానికి శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే ఉదయం లేస్తే మా పార్టీని ఒక నేర చరిత్ర కలిగిన పార్టీ అని గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు కాబట్టి అసలు నేరాలు ఎవరు చేశారు నేర చరిత్ర ఎవరుకుందనే దాని ఉద్దేశంతోనే జగన్ గారు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉన్నటువంటి ఆ నాయకుల ప్రమేయం ఉన్న హత్యలన్నీ కూడా మాట్లాడారని వారు అన్నారు. సార్ ఇప్పుడు నేరాలు ఇవన్నీ ఏంటండి, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, వీళ్ళదేమో గన్ కల్చర్ అంటారు, ఆయన గొడ్డల కల్చర్ అని వీళ్ళు అంటారు. ఏంటి ఈ పార్టీలన్నీ ఏవగించుకుంటున్నారండి జనాలు? ఈ గన్నులేంది, ఏంటిది? అది కాదు, డోర్ డెలివరీలు ఏంటి? డోర్ డెలివరీ గురించి మర్చిపోయారు ఇందాక జగన్ గారు, ఎందుకో తెలియదు. నేననేది ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, హత్య రాజకీయాల పట్ల ఆయన గతంలో కూడా ఆపేశారు కొన్ని ఛానల్స్ లో, ఇట్లానే అడ్డం పడతా ఉంటే ఆపేశారు ఆయన. కాసేపు ఆపండి ఆయన్ని, ఆపండి ఆయన్ని, ఆపండి ఆయన్ని, ఆపించి మీరు ప్రతోడు నోరు మించుకునే రప్ప రప్ప అంటాం, నరికేస్తా ఉంటాం. నేను మాట్లాడుతున్నా, నువ్వేందుకు మాట్లాడుతున్నావు? నీ టైం వచ్చినప్పుడు సమయం లేదు, దయచేసి 1 by 1 వర్డ్ కంక్లూజన్ తీసుకుందాం. దాసరికన్ గారు 1 వర్డ్ కంక్లూజన్. ఒక్క సెకండ్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 7 పిల్లి గంతులు వేశారు రాజధానుల మీద. ఇప్పుడు మావిగను బాగుంది అంటున్నారు. ఆయన హయాంలో మావిగన్నే పెట్టుంటే బాగుండేది కదా, మనందరం సంతోషించేవాళ్ళం కదా. ఎందుకు ఆయన 7 పిల్లి అడుగుతున్నారు? ఓకే, కిరణ్ గారు, దాసన్ గారు కంక్లూజన్ ఇవ్వండి, సమయం లేదు సార్. సమయం నాకు ఒక 3 నిమిషాల టైం ఇవ్వండి. ఓకే ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫైనల్ గా నేను 99 వేదికగా ప్రొఫెసర్